అని ఆ తమిళ జాతీయ నాయకుని తెలుగు విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీలో అప్పుడే ఆంధ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళులంటే ఆంధ్రులకు పూర్తిగా ఏవగింపు కలిగింది. ఆంధ్రులను అవమానపరుస్తున్నారు. తెలుగు ప్రజల యొక్క కట్టుబాట్లను వ్యతిరేకిస్తున్నారు. తెలుగు ప్రజల యొక్క ఆహారాన్ని అవమానపరుస్తున్నారు. తెలుగు ప్రజలకు సంస్కృతి తెలియదు అంటున్నారు. తెలుగు ప్రజలకి ఆహార సేకరణ విషయంలో వారికి శ్రద్ధ లేదంటున్నారు. చివరికి వారు దుస్తులు ధరించలేనటువంటి సంస్కృతి తెలియనటువంటి వారుగా అనేక రకాలుగా మనకు, అంతకంటే ముఖ్యంగా ఆంధ్రుల భాష అయినటు ఎవరు నాన్న వెళ్ళమ్మా వెళ్ళండి, ఏదో పిలుపు వచ్చింటే మంత్రి పదవి వచ్చింటారు, వెళ్ళు. కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటుంటారు మేడం, వెళ్ళు. ఓకే, ఇదంతా కూడా మీరు, నేను బిట్స్ చెప్తున్నానా కాన్సెప్ట్ కథ చెప్తున్నాను, ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. తెలుసా భవానీ, విజయం సాధిస్తావా? ఆర్ యు షూర్? 100%. ఓకే, అన్న ఎలాగో వస్తాడు డిప్యూటీ తహసీల్దార్. ఆయన ఏ మండలానికి అయితే డిప్యూటీ తహసీల్దార్కి వెళ్తాడో ఆ పక్క మండలమే నీది, నువ్వు కూడా డిప్యూటీ తహసీల్దార్. ఈ 2 మండలాలకు మధ్య గుర్తుపెట్టుకోండి, ఆమె ఉంటుంది హారిక, అంటే ముగ్గురు డిప్యూటీ తహసీల్దారే. సాయంత్రం అయ్యేతలకి మీరెంత వచ్చింది ఆదాయం, ఈవేళ మీరెంత సంపాదించారు, మన ముగ్గురం కలిసి ఫ్లాట్ కొంటామా? ఇవి కాదు. సరే, మరి ఆ జాతీయ నాయకుడు తమిళను బ్రాహ్మణులు కలిశారు. ఆ తమిళ బ్రాహ్మణే ఎవరు చెప్పండి? సర్ సుబ్రహ్మణ్యం భారతి అయ్యర్. ఏం పేరు వినండి, ఏం పేరు ఆయన పేరు? సర్ సుబ్రహ్మణ్యం భారతి అయ్యర్, మేధావి. ఆయన ఒక పత్రికను స్థాపించాడు. భారత తమిళియన్ అయినప్పటికీ కూడా ఆంధ్రులంటే గౌరవం, ఆంధ్ర కల్చర్ అంటే గౌరవం. మద్రాసు ప్రెసిడెన్సీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మనం అవమానపరచడం భావ్యం కాదు. ఆంధ్రుల కల్చర్ను మనం కూడా గౌరవించాలి అని ఆంధ్రులకి, తెలుగు భాషకి సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి సర్ సుబ్రహ్మణ్యం భారతి అయ్యర్. ఆయన వీళ్ళ విజ్ఞప్తి మేరకు చివరికి విద్యార్థులందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు మద్రాస్ బీచ్లో. దీనినే మద్రాస్ బీచ్ సమావేశం. నెక్స్ట్ సైడ్ హెడింగ్ రాసుకోండి, మద్రాస్ బీచ్ సెషన్, మద్రాస్ బీచ్ సమావేశం. సార్, మద్రాస్ బీచ్ సెషన్, మద్రాస్ బీచ్ సమావేశం విత్ ఇన్ బ్రాకెట్ 1905 సెప్టెంబర్ 11. దీనినే మద్రాస్ బీచ్ మీటింగ్ అని కూడా అంటారు. మద్రాస్ బీచ్ మీటింగ్. ఓకే, సో మద్రాస్, కిరణం రాయనన్నా, నీకు బీచ్లో ఏం పని? బీచ్ మాట విన్నా కనపడినా నువ్వు ఆపుకోలేవురా బాబు. ఎస్, సమావేశానికి అధ్యక్షుడు, ప్రిసైడెడ్ ఓవర్ బై సర్ సుబ్రహ్మణ్యం భారతి అయ్యర్. సర్ సుబ్రహ్మణ్యం భారతి అయ్యర్. భారతి రౌండప్ ఆర్ అండర్లైన్, భారతి. సో ఇట్ ఈస్ ద టైటిల్. సర్ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆయన, కానీ టైటిల్ ఏంటి? భారతి. భారతి మీన్స్ వెరీ గుడ్, సిమెంట్, భారతి సిమెంట్. అదేనా ఆన్సరు? భారతి మీన్స్ విద్యావంతుడు, మేధావి, సరస్వతి పుత్రుడు అనే అర్థాలు వస్తాయి. ఓకే,
ఈయన స్థాపించిన పత్రిక. హీ ఫౌండెడ్ స్వదేశీ మిత్రన్. స్వదేశీ మిత్రన్ పత్రిక పేరేమి? స్వదేశీ మిత్రన్. అయితే ఈ సమావేశం ప్రధానంగా ఏ భాషా విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు? తెలుగు భాష విద్యార్థులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.